హలో, ఒక చిన్ని కథ విందామా? ఈ కథలో ఆ అబ్బాయి ఆ అమ్మాయికి పెళ్ళికి ముందే ఒక కండిషన్ పెట్టాడు. మరి ఆ కండిషన్ ఏంటో ఈ కథలో తెలుసుకుందామా? పేదింటి అమ్మాయి దేవిక. దేవికకి పెళ్ళైన రోజే శోభనం ఏర్పాట్లు చేశారు. అవినాష్ మాత్రం దేవిక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దేవిక శోభనం గదిలోకి వస్తుంది. దేవికను చూసి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. మీరు ఇలాగే రావాలని అన్నారు కదా, వచ్చాను అంటుంది. నేనెలా రమ్మన్నానా? అవును, పెళ్ళికి ముందు షరతు పెట్టారు కదా, అందుకే ఇలా వచ్చాను అంటుంది దేవిక. ఏ అమ్మాయి అయినా పాల గ్లాసుతో శోభనం గదిలోకి వస్తుంది. నువ్వు ఏకంగా కొడుకుని పట్టుకుని శోభనం గదిలోకి వచ్చావు. అవును, పెళ్ళికి ముందు తల్లిని కావాలని ఎవరైనా కండిషన్ పెడతారా? మీరలా పెట్టారు. అందుకే కొడుకుని ఎవరికి ఇయ్యలేని కదా, అందుకే తీసుకొచ్చాను. నేను ప్రేమించిన దేవిక నేనా ఇలా మాట్లాడేది? దేవి ఎంత అమాయకంగా ఉండేది. ఇప్పుడు నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నువ్వు ఎంతో అమాయకంగా ఉండేవాడివి. నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. అలాంటి వాడు పెళ్ళికి ముందు ఇలాంటి కండిషన్ పెట్టావు. అలా ఒప్పుకున్నందుకు నేను ఇలా తయారయ్యాను. దేవిక ఏమీ మాట్లాడుకున్నా అక్కడ బెడ్లో 3 నెలల కొడుకుని పడుకోబెట్టుకుని బాబుకి పాలిచ్చి పడుకోబెడుతుంది. అవినాష్ దేవికని చూస్తూ, ఒక కొడుకు కన్నా కూడా తన అందం ఏమాత్రం తగ్గలేదు, అంత అందంగా ఉంది అనుకుంటాడు. బాబుని పడుకోబెట్టాక అవినాష్తో అంటుంది, ఈ ప్రపంచంలో ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. నువ్వు మాత్రం వింత కోరిక కోరావు, బిడ్డను కన్నాకే పెళ్లి చేసుకుందామని. నీ మాట ప్రకారమే ఒప్పుకున్నాను. కానీ మనకు ఈరోజు శోభనం జరగదు. ఆల్రెడీ ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు నా కొడుకుతోటి నేను బ్రతుకుతాను. మీరు నాకు అవసరం లేదు అంటుంది. అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు అంటాడు అవినాష్. ఎందుకు చేసుకోవద్దు? నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. అందుకే నువ్వు పెట్టిన షరతుకి ఏ అమ్మాయి చేయని ధైర్యం నేను చేశాను. చేసి నీతో గడిపి ఒక కొడుకుని కని పెళ్లి చేసుకున్నాను. మీరు జమీందారుల వంశం కాబట్టి డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నారు. కానీ నా నిజమైన ప్రేమ గెలవాలని నేను ఇలా ఒప్పుకున్నాను అంటుంది. అంటే నన్ను కాదని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావా? అవును. అవినాష్ సోఫాలో పడుకుంటాడు. దేవిక మాత్రం తన కొడుకు దగ్గరే పడుకుంటుంది. తెల్లవారు ఉదయమే ఫ్రెష్ అప్ అయి కిందికెళ్ళి వాళ్ళ అత్తయ్య కాళ్ళకి దండం పెట్టి దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. అవినాష్ వాళ్ళ నాన్నమ్మకి మాత్రం దేవిక అంటే అస్సలు ఇష్టం ఉండదు. పేదింటి అమ్మాయిని మరి పెళ్లి కాకుండానే తల్లి చేసి తీసుకుని పెళ్లి చేసుకున్నాడని కోపంతో ఉంటుంది. అవినాష్ వాళ్ళ అమ్మ సావిత్రి తను మాత్రం నెమ్మదస్తురాలు. కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతుంది. కోడల్ని మెచ్చుకుంటుంది. ఎందుకంటే కొడుకు పెట్టిన షరతుకి అలాగే ఒప్పుకొని ఒక కొడుకుని కని నాకు నా కోడలుగా వచ్చింది. తనకి నేను ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనుకుంటుంది సావిత్రి. సావిత్రి దేవిక ఇద్దరు కిచెన్లో పనులు చేస్తూ ఉంటారు. అవినాష్ అప్పుడే వస్తాడు. దేవిక వెళ్ళి టీ తీసుకుని వచ్చేస్తుంది. వాళ్ళ నానమ్మ సూర్యకాంతందే అంతా అక్కడ. ఆవిడ సావిత్రి అని పిలుస్తుంది. సావిత్రి భయపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య చెప్పండి అంటుంది. కాఫీ పట్టుకొనిరా అంటుంది. సావిత్రి కిచెన్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ చేసుకుని వాళ్ళ అత్తకిస్తుంది. అవినాష్ పక్కనే కూర్చుంటూ, ఒకసారి నీ భార్యను పిలువరా, నేను మాట్లాడాలి అంటుంది. దేవిక అని పిలుస్తాడు అవినాష్. దేవిక వచ్చి వాళ్ళ నాన్నమ్మకి కాళ్ళకి దండం పెట్టి, చెప్పండి అమ్మమ్మగారు అంటుంది. నీ మర్యాదలన్నీ బాగున్నాయి. నా మనవుడు నీకంత నచ్చాడా? పెళ్లికి ముందే ఒక బిడ్డను కన్నాక నా మడవని పెళ్లి చేసుకున్నావు? అమ్మమ్మ, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు. మీ మనవడు నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీ మనవడు ఒప్పందం ప్రకారం పెళ్లికి ముందే నేను బిడ్డని కనాలి అని అన్నాడు. అప్పుడే ఆయన మీద నాకు ప్రేమ ఉన్నట్టట అని నా ప్రేమను నిరూపించుకోవడానికే బిడ్డని కని పెళ్లి చేసుకున్నాను. నువ్వు కాబట్టి చేసుకున్నావు. వేరే అమ్మాయి అయితే అస్సలే ఒప్పుకోదు. నువ్వు మా డబ్బు కాసుపడి అలా చేసుకున్నావు అంటుంది కాంతమ్మ. కాదు, నేను పేదంటి అమ్మాయిని, ఆత్మ అభిమానం గల అమ్మాయిని. నా ప్రేమ విలువేంటో తెలుసు. నా ప్రేమ ఎంత ఉందో చూపించడానికి ఈ పెళ్లి చేసుకున్నాను. మీ మునిమనవని మీకు చూపించాను. సావిత్రి అక్కడికొచ్చి, దేవిక కిచెన్లోకి రామ్మా అని పిలుస్తుంది. దేవిక, నువ్వు ఆమెతో ఎక్కువగా వాదించకు. ఆమె ఏం మాట్లాడుతుందో తనకు తెలీదు. మనవడు ఆమె ఇద్దరూ ఒకటే. నీకు నువ్వుగా గుర్తింపు తెచ్చుకో. నువ్వు జాబ్ చేయడం లేదు కదా, ఆ జాబ్ కంటిన్యూ చేయి. నేను బాబుని చూసుకుంటాను అంటుంది. అత్తయ్య, మీరేమీ అనుకోవద్దు. నేను నా ప్రేమను నిరూపించుకున్నాను. మీ అబ్బాయికి తెలిసి రావాలంటే నా కొడుకుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. అలా అనకమ్మా, నా కొడుకు బాధపడతాడు. వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కానీ వాడి మెదడులో పురుగు మెదులుతుందో ఏముందో కానీ అలాంటి కండిషన్ నీకు పెట్టాడు.
ఏది ఏమైనా నా ప్రేమను పరీక్ష పెట్టాడత్తయ్య. అందుకే నేను నిర్ణయించుకున్నాను. నా మీద ప్రేమ ఉంటే నాతో పాటే వస్తాడత్తయ్య. మీరు ఈ విషయంలో బాధపడుతూ నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అవినాష్ దేవిక వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిలబడతాడు. కానీ ఏమీ మాట్లాడు. తనకు కంపెనీలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కంపెనీలు చూసుకుంటున్నాడు. కానీ దేవిక వెళ్ళినా తనకేమీ మాత్రం బాధగా అనిపించదు. తన కోసం ఆరాటపడడు. అవినాష్ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. భార్య కొడుకు వెళ్ళిపోయినా ఎక్కువగా పట్టించుకోలేదు. స్వాతితో ఎక్కువగా క్లోజ్గా ఉంటూ తను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయిని మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. అవినాష్ ఫ్రెండ్ రాజు కలిసి, ఎందుకు దేవికను వదిలేశావు? తను వెళ్తుంటే ఎందుకు చూశావు అన్నాడు. తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నన్ను కాదనుకున్నప్పుడు నేనెలా ఆపుతాను? తను తిరిగి రావాలి నా కోసం అంటాడు. అసలు నువ్వు ఇదివరకున్న అవినాషే వినరా? ఎంతమంది అమ్మాయిని గౌరవించేవాడివి. నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి షరతులు పెట్టావు. ఏ అమ్మాయి చేయలేని పని దేవిక చేసింది అంటే అలా చేసేసరికి నీకు చులకనైపోయింది దేవిక అంటే. అందుకే తనంతట తాను రావాలనుకుంటున్నావు. తను ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నాను కదా. తనకేం అన్యాయం చేయలేదు. మరి నన్నెందుకు దూరం పెట్టి వెళ్ళిపోయింది? ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకుని మెదలాలరా. పాపం నువ్వు చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడిందో. అన్నీ నీతో షేర్ చేసుకునే మనిషి నీకు దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు పోతే తనకే తెలుస్తుంది బిడ్డతో ఇలా బ్రతకాలని చెప్పి. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అందుకే నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నాడు అవినాష్. రాజు అంటాడు, ఒకసారి గతంలోకి వెళ్ళి చూడరా అని. అవినాష్ ఏం మాట్లాడకుండా రాజుకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకొని దేవిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నా ఓని తీసుకుని వచ్చి తన చేతిలోకి చుట్టుకొని బెడ్ మీద పడుకుంటాడు అవినాష్. దేవిక ఎలా పరిచయమైందో గుర్తు చేసుకుంటాడు. అవినాష్ చదువు కంప్లీట్ అయిపోయాక వాళ్ళ నాన్నమ్మ ఊరికి వెళ్తాడు. జమీందారులు కాబట్టి ఊర్లో ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. సెలవులకి ఊరంతా తిరిగి చూస్తుంటే దేవిక వాళ్ళ పొలంలో పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తుంది. దేవిక అలా వెళ్తుంటే తన కాలు పట్టి అక్కడే పడిపోతుంది. దేవిక చూసుకోకుండా అలానే వెళ్తుంది. వెనుక నుంచి అవినాష్ వచ్చి ఆ పట్టిని చేతిలోకి తీసుకుంటాడు. ఎందుకు దేవికను చూశాక తన మనసులో తానే నాకు కాబోయే భార్య అన్నట్టుగా అనిపిస్తుంది అవినాష్కి. దేవికను పిలుస్తాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరునాడు అదే సమయానికి అక్కడే ఉంటాడు. దేవిక ఎప్పట్లానే పాట పాడుతూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవినాష్ పట్టించుకోడు. అలా 3 రోజులు లైన్గా చూస్తాడు అవినాష్. 4వ రోజు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ వెళ్తున్న దేవికకి ఎదురుగా 2 చేతులు కట్టుకుని నిలబడతాడు. అలా సడన్గా ఎదురుగా నిలబడేసరికి బ్యాలెన్స్ ఆపుకోలేక పక్క పొలంలో పడుతుంది. తను పడేది కాకుండా అవినాష్ చేగుడు పట్టుకునేసరికి ఇద్దరు కలిసి ఆ బురదలో పడతారు. అవినాష్కి కోపం వచ్చి, ఏ మెంటల్, నువ్వు పడిందే కాక నన్ను కూడా తోసేస్తావు అని తిడతాడు. ఎవడ్రా మెంటల్? నాకెదురొచ్చిందే కాక నన్ను మెంటల్ అంటావా? అసలు ఊరికి కొత్తలా ఉన్నా నీకు ఇక్కడ పనేంటి? ఇదంతా నీ ప్లేసా? నేను ఎక్కడైనా తిరుగుతాను ఊర్లో, అయినా నన్నెందుకు లాగావు అంటాడు. ముందు నాకెందుకు ఎదురు చెప్పావో చెప్పు, అప్పుడు నేను చెప్తాను. ఇద్దరు కలిసి లేవబోతారు. అయినా ఆ బురదలో ఇరుక్కుని ఒకరి మీద ఒకరు పడతారు. అవినాష్ మీద దేవికకి కోపం వచ్చి అవినాష్ని చూస్తూ, నువ్వే ఇదంతా చేస్తావు, నా డ్రెస్ అంతా బురదలో తడిచిపోయింది. అవినాష్ మెల్లగా లేచి నిలబడి దేవికని నిలబెట్టి ఇద్దరు కలిసి ఆ పొలంలో మోటార్ దగ్గరికి వెళ్తారు. ఆ నీళ్లు దగ్గర అవినాష్ మొత్తం కడుక్కుంటుంటాడు. దేవిక వాటర్తో మొత్తం కడుక్కుంటుంది. అప్పుడు చూస్తాడు దేవికని. తన ఓని తీసేసి నీళ్ళతో పిండుకుంటూ మొత్తం కడుక్కుంటుంది. సన్నని నడుముతో లంగా మీద తన యథ అందాలని చూస్తూ అలాగే ఉంటాడు. దేవిక మొత్తం కడుక్కొని వచ్చి తన ఓనిని పొలం చెట్లపై ఆరేసుకొని అలాగే నిలబడుతుంది. అవినాష్ మాత్రం దేవిక దగ్గరకు వచ్చి తన సన్నని నడుంపై చెయ్యి వేసి, ఎంత అందంగా ఉన్నావు, నీకు ఎదురు ఎందుకు వచ్చానని అడిగావు కదా. 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను, అందుకే నీకు ఎదురుగా వచ్చి మాట్లాడాలని. నువ్వు నా హార్ట్కి నచ్చేస్తావు. నేను నిన్ను చూడగానే నేను పెళ్లి చేసుకోవాలనిపించింది అంటాడు. దేవిక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చూడండి, మీరెవరో తెలీదు, ఊరికి కొత్తగా ఉన్నట్టున్నారు. మేము పొలం పనులు చేసుకుని బ్రతికేవాళ్ళం. మీరు ఇలా పరాయి అమ్మాయిని చూడకూడదు. ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా గొడవలు అయిపోతాయి, వెళ్ళిపోండి అంటుంది. అవినాష్ దేవిక ముందు మోకాల మీద కూర్చొని తన కాలుని మోకాలపై పెట్టి తన పట్టి కాలుకి పెడతాడు. పెట్టి ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు. దేవికకి ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. అవినాష్ లేచి నిలబడి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. ఈ పట్టి నువ్వు మొన్న ఆడుకుంటూ వెళ్తుంటే కింద పడింది, నేను తీసి దాచాను. అది నీదే, నీ కాలు ఎంత అందంగా ఉందో అని చెప్పి నువ్వు ఏదో ఒకటి నిర్ణయం చెప్పాలని వెళ్ళిపోతాడు. దేవిక మైమర్చిపోతుంది. కొత్తగా స్పర్శ తగిలేసరికి అతను వెళ్ళిపోయే దిక్కే చూస్తుంది. కాసేపు అయ్యాక తను
ఓని తీసుకుని మళ్ళీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఇచ్చిన పట్టిని చేతిలో పట్టుకుని అతని గురించి ఆలోచిస్తూ ఉంది దేవిక. మరునాడు పొద్దున్నే దేవిక పొలంలో నాటేయడానికి వెళ్తుంది. మోకాల వరకు లంగా దొక్కుని నాటు వేస్తూ ఉంటుంది. అక్కడికొచ్చిన అవినాష్ దేవిక అలా నాటేయడం చూసి బాగా నచ్చి చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నాటు వేశాక నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని ఎప్పటిలానే ఇంటికి వెళ్తుంది. దేవిక వెనుక అవినాష్ కూడా వెళ్తాడు. దేవిక వెనక్కి తిరిగి చూసి అవినాష్ కనబడేసరికి, మీరు నా వెంట పడద్దు, ఇక్కడ ఊరి వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు, మీరు సిటీ అబ్బాయి, పల్లెటూరు వాతావరణం మీకు సరిగ్గా తెలియదు అంటుంది. సిటీ అయినా పల్లెటూరైనా ప్రేమ ప్రేమని, అందరికీ ఎక్కడ మనసు ప్రేమ పుట్టాలో నాకు అలాగే పుట్టింది, అందుకే నీ వెంట పడుతున్నాను. ఏదో ఒకటి చెప్పు, కానీ ఒప్పుకోను మాత్రం అనకు. దేవిక ఇంటి వరకు వెళ్ళి అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వారం 10 రోజులు దేవిక చుట్టూనే తిరుగుతాడు. దేవికకు మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వదు. ఒకరోజు జమీందారు ఇంటి నుంచి దేవికకి కబురు వస్తుంది. దేవిక జమీందారు ఇంటికి వెళ్తుంది. జమీందార్ ఇంట్లో అడుగు పెట్టగాని ఎందుకో ఆమెకి మనసు అలజడిగా అనిపిస్తుంది. తన గజ్జెల సౌండ్తో సరాసరి హాల్లోకి వస్తుంది. అక్కడ ఉయ్యాలో అవినాష్ పడుకుని ఉంటాడు. ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది దేవిక. ఇంతలో జమీందార్ అమ్మ వచ్చి దేవికని పిలిచి, ఎలా ఉన్నావు దేవిక అని అడుగుతుంది. బాగున్నానమ్మా, ఎందుకో కబురు పంపారు అని అడుగుతుంది. చాలా రోజులవుతుంది నిన్ను చూసి, అందుకే రమ్మన్నాను. ఈ పండగకి నీకు బట్టలు పెట్టాలి కదా అని చెప్పి తన గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి దేవికకి ఇస్తుంది. నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయివి, ప్రతి సంవత్సరం నీకు బట్టలు పెడుతున్నాను, నీకు వచ్చే సంవత్సరం వరకు పెళ్లి కావాలని ఆశీర్వదిస్తున్నాను. అవినాష్కి మేనత్ అవుతుంది. అవినాష్ వచ్చి, అత్తయ్య ఈమెవరు అని అడుగుతాడు ఏమీ తెలియనట్టు. దేవికను చూపిస్తూ, చాలా మంచి అమ్మాయి, కల్మిషం లేని పిల్ల, తనే ఈ ఊర్లో ఇంటర్ వరకు చదువుకుంది, అయినా తల్లిదండ్రులకు సహాయంగా పొలంలో పనిచేస్తుంది, ఎంత చక్కగా ఉంటుందో, చక్కని భర్త రావాలి అని చెప్తుంది. చక్కని భర్త రావాలంటే ఆమె ఒప్పుకోవాలి కదా అత్త. అదేంటి, ఎవరైనా నచ్చారా దేవిక నిన్ను? దేవిక కంగారు పడుతుంది. అవినాష్ వైపే చూస్తుంది. అవినాష్ నవ్వుతూ, అదే అత్తయ్య, ఆ అమ్మాయిని మొన్న ఎవరో ఒకతను ఇష్టపడి వెంటపడుతున్నాడు, ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నేను చూశాను అంటాడు. అవునా దేవిక, ఆ అబ్బాయి ఎవరో నా దగ్గరికి తీసుకురా, నీకు ఎలాంటి వాడో చూసి నేనే నీకు పెళ్లి చేస్తాను అంటుంది. వద్దమ్మా, అతనెవరో తెలీదు, అతనికి ఏదో నచ్చి అలా వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు, అనగానే చేసేసుకుంటామా, మనసుకు నచ్చాలి కదమ్మా. అది నిజమే, నీ మనసుకు నచ్చితేనే ముందుకెళ్ళు, ఇంకా ఇంటికెళ్ళు అని చెప్తుంది. దేవిక బట్టలు పట్టుకుని తన ఇంటికి వెళ్తుంది. ఒకరోజు అంగిడిలో దేవిక అంగిడంతా తిరుగుతుంది. చెరుకు కూడా పట్టుకుని తింటూ అటు ఇటు తిరుగుతుంది. అవినాష్ కూడా అదే అంగిడికి వస్తాడు. దేవికను చూస్తాడు. మోకాళ్ళ వరకు లంగా వణితూ గదుముకు 3 పచ్చబొట్లు వేసుకుని ఆడుకుంటూ పాడుకుంటూ చెరుకు తింటూ ఎదురవుతుంది అవినాష్కి. తినేదల్లా ఒకటేసారి ఆగిపోతుంది అవినాష్ని చూసి. చూడు బాబుగారు, మీరు నా వెనక పడద్దు, మీరు జమీందారు కుటుంబం అని నిన్ననే తెలిసింది, ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. మీ అత్తయ్య ముందు మీరు ఏమీ తెలియనట్టు మాట్లాడారు, నేనేమీ అనలేదు, మీరు నా వెనక తిరగడం ఆపేయండి అంటుంది. అవినాష్ దేవిక చేయి పట్టుకుని అక్కడున్న జెయింట్ వీల్ బలవంతంగా ఎక్కిస్తాడు. అది తిరుగుతూనే ఉంది. దేవికకి భయం వేసి అవినాష్ కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. జెయింట్ వీలర్ చాలాసేపు తిరిగి ఆగిపోతుంది. ఒక్కొక్కరు దిగుతుంటారు. దేవిక అవినాష్ ఒకరినొకరు ఒదిగిపోతారు. ఇద్దరి గుండెల సవడి వినపడుతుంది. అక్కడున్న వ్యక్తి పిలిచేసరికి వాళ్ళిద్దరూ లేచి దిగి పక్కకొస్తారు. దేవిక పక్కకొచ్చి, మీరు ఎంత పని చేశారు, ఇలా నలుగురిలో అద్దెకి కూర్చున్నాం, ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది, మీకు కొంచెం కూడా భయం లేదు అంటుంది. ప్రేమకి ఎప్పుడూ భయపడదు, ఏదైనా నచ్చితే మాత్రం చేసేయాలి, ఏ పనైనా సరే, అది నా సిద్ధాంతం. మీకేంటి, మగవారు, జమీందారు వంశం, ఎలా ఉన్నా ఏం కాదు, కానీ నేను ఒక పేదింటి అమ్మాయి, నేను ప్రేమిస్తే ఊరు మొత్తం ఏమంటారు, దయచేసి నా వెనక పడద్దు అంటుంది. ఏ పేదింటి అమ్మాయి ప్రేమించద్దా, ఆ అమ్మాయికి మనసుండదా, ఈ ఊర్లో వాళ్ళంతా అలానే ఉంటారా అని అడుగుతాడు. అవినాష్ కోపం వచ్చి దేవిక చేయి పక్కకి లాక్కెళ్ళి అక్కడున్న గాజులు తన చేయి నిండా వేస్తాడు. అమ్మవారి గుడికి తీసుకెళ్లి తన పాపిడిలో సింధూరం పెడతాడు. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమా లేదా, ఊరితో పోల్చుకుంటున్నావా, నీ మనసు ఏముందో చెప్పు అంటాడు. దేవికకి కోపం వచ్చి అవినాష్ని చెంప పగలు కొడుతుంది. మీరు చేసిన పనేంటి, సింధూరం నా పాపిడిలో పెట్టడం ఏంటి, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, మీకు ఒక్కరికి ఇష్టం ఉండగానే సరిపోదు, ఇక్కడ సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, మీరు జమీందారు వంశం, మేము పేదవాళ్ళం, అది చాలు మన మధ్య వ్యత్యాసం,
ప్రేమకి అంతకంటే ఎక్కువ చెప్పలేను అంటుంది. దేవిక చెంప పగలు కొడతాడు. పేదవాళ్ళు జమీందారులని తేడా నాకు లేదు. నేను సిటీలో పుట్టి పెరిగాను. నువ్వు నాకు నచ్చావు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు. నీకు వారం రోజులు గడివిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవినాష్. దేవిక ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరికీ చదువు చెప్పిస్తుంది. అందరూ చదువుకోవాలని ఆమె కోరిక. దేవిక అమ్మా నాన్న పేరు నరసింహులు, లక్ష్మి. నరసింహులు వచ్చి లక్ష్మి అని పిలుస్తాడు. ఏమైందయ్యా అంటుంది లక్ష్మి. దేవికను సాయిలు పెళ్లి చేసుకుంటానని నాకు రోజు చెప్తున్నాడు. దేవిక మనసులో ఏముందో తెలుసుకో లక్ష్మమ్మ అంటాడు. అప్పుడే పిల్లకి పెళ్ళేంటయ్యా, ఇంకొన్ని రోజులు ఆగినాక చేద్దాం. చదువుకుంటానంటే నువ్వు చదువుని లేదు. ఇప్పుడు పొలం పనులకు వెళ్తుంది. ఎందుకు దాని పెళ్ళి అవసరం లేదు ఇప్పుడే. సాయిలు దాన్ని ఇష్టపడ్డాడే, పెళ్లి చేసుకుని చదివిస్తానన్నాడు. ఆ మొరటోడికి నా బిడ్డనివ్వను. నా బిడ్డకి సిటీ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని పోతారు. ఆ మొరటోడికి మాత్రం నా బిడ్డని ఇవ్వను అంటుంది. మనసు మంచు ఉండాలి కానీ మొరటతనం ఏముంది? సిటీలో ఇచ్చిన వాళ్ళకి బాగా చూసుకుంటారని ఎలా అనుకుంటావు? ఇంతలో దేవిక వస్తుంది. వాళ్ళ నాన్న చూడగానే దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని, ఏంటి నాన్న బక్కబడుతున్నావు అంటుంది. వాళ్ళ అమ్మ నన్ను కూర్చోబెట్టి తనే వంట చేస్తుంది. ఇంతలో వెనక నుంచి వాళ్ళ అమ్మ వచ్చి, మీ అయ్యా నీకు పెళ్లి చేస్తాడంటే అంటుంది లక్ష్మి. ఏంటమ్మా అలా అంటావు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు చదువుకోవాలనుంది. అయినా మీరు చదివించలేదు. మీ నాన్నకి అదే చెప్పాను. నువ్వు అదే చెప్పు. మీ బావ నిన్ను పెళ్లి చేసుకోవాలంటున్నాడట. వాడికి మాత్రం నేను ఇయ్య అంటుంది. దేవికి కోపం వచ్చి, నేను బావను అస్సలు చేసుకోను. ఎప్పుడు వెంట పడుతూ ఉంటాడు. నాకు నచ్చడు అతనంటే అంటుంది. నేనున్నాను కదని మీ నాన్నకి చెప్తాలే. నువ్వు కామ్గా ఉండు అంటుంది. సరే అమ్మా, ఆ చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి బట్టలు పిండుకొని వస్తాను అని చెప్పి దేవిక బట్టలు మూట పట్టుకుని చెరువు గట్ట దగ్గరికి వెళ్తుంది. చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తీసి పిండుతుంటే వాళ్ళ బావ సాయిలు వస్తాడు. వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఒకటేసారి గట్టిగా అరిచి నీళ్ళల్లో పడుతుంది దేవిక. ఏంటి ఒక్కసారికి అలా నీళ్ళలో పడ్డావు? పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటుంది? నాతో ఎలా సంసారం చేస్తావే అన్నాడు. చూడు బావా, నిన్ను నేను పెళ్లి చేసుకోను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఇంకా చదువుకొని ఉద్యోగం చేయాలి. నన్ను పెళ్లి చేసుకున్నాక చదువుకొని ఉద్యోగం చేయవే. నేనన్నీ నిన్ను దగ్గర నుండి చూసుకుంటాను. బావా, మరి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నేను బట్టలు ఉతకడానికి వచ్చాను. ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు. ఎవరైనా చూస్తే బాగోదు అని. ఇక్కడ బాగుండదా? అయితే నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీ అయ్య ముందు నేను చేపట్టుకుంటాను. ఎవరేమంటారో చూస్తారు అని వెళ్ళిపోతాడు చెప్పి. దేవిక దగ్గరికి తన స్నేహితురాలు ఇద్దరు వస్తారు. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ బట్టలన్నీ పిండేసి ఆ నీళ్ళల్లోనే స్నానం చేస్తారు. వాళ్ళ బట్టలు తడి బట్టలతో పైకొచ్చి ఆ చెట్టుకు బట్టలు ఆరేసుకుని చెట్టు చాటున బట్టలు మార్చుకుంటారు. బట్టలన్నీ ఆరే వరకు అన్నీ మూట కట్టుకుని ఇంటికి వెళ్తుంటారు. దారిలో అవినాష్ ఎదురుపడతాడు దేవికి. దేవిక దగ్గరకు వస్తూ తన చేయి పట్టుకుని తన మీదకి లాగి, ఇంకొకసారి చెరువు గట్లను బండ స్నానాలు చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇంటికెళ్ళి స్నానం చెయ్యి. అంతేగాని గట్ల వెంబడి పుట్టల వెంబడి స్నానాలు చేస్తావంటే ఊరుకోను అంటాడు. మా చిన్నప్పటి నుంచి ఇలా చేయడం అలవాటు, అందుకే చేస్తాను. నువ్వు చిన్న పిల్లవి కాదు, పెద్ద పిల్లవి. నీ అందం ఎలా ఉంటుందో నీకు తెలీదు. తెలిసేలాగా నేను చెయ్యాలా? ముందే చెప్తున్నాను. నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే నేను ఊరుకోను. అవినాష్ని పక్కకి జరిపి దేవిక వెళ్ళబోతుంది. అవినాష్ తన నడుము మీద చేతులు వేసి, ఇలా ఓనీ లేకుండా బ్లౌజు లంగాతో వెళ్తున్న ఊర్లు అందరూ చూడరా. ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళమే మేము. ఇలానే వెళ్తాం అంటుంది. దేవికని చెట్టు చాటుకి తీసుకెళ్ళి చెట్టు కానిచ్చి, నీకు వయసు వచ్చింది, తెలియచేయాలంటే నేను ఇలా చేస్తేనే నీకు తెలుస్తుంది అని చెప్పి తన ముఖం నుంచి తన చేతుల్ని ఎద భాగాల్ని తాకి, నీ ఎద ఎలా ఉందో చూసుకో. ఎద నుంచి నడుము నాభి వరకు తీసుకొచ్చి నీ నడుము మడతల్ని చూసి పిచ్చివాళ్ళు అవుతారు అందరూ. చూసావా అని నాభి దగ్గర ముద్దు పెడతాడు. ఒక్కసారిగా దేవికకి ఒళ్ళు జలధరించినట్టుగా అవుతుంది. తన పెదవులతో ముద్దులు పెడుతూ తనకి వయసు వచ్చింది, తనలో కోరికలు ఉన్నాయని తెలిపే విధంగా ప్రవర్తిస్తాడు అవినాష్. బాగా శ్వాస తీసుకుని ఏమీ చెప్పలేక అవినాష్ని నెట్టేసి తన ఇంటికి పారిపోతుంది దేవిక. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంది. అవును, నేను ఇలా ఊర్లో తిరగకూడదు. నాకు వయసు వచ్చింది. ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే మా బావ నన్ను వెంబడి పడుతున్నాడు ఆలోచిస్తుంది. ఆ రోజు రాత్రి సాయిలొచ్చి వాళ్ళ మామతో కూర్చుని దేవికతో నా పెళ్లి ఖాయం చేయి మామ అని అడుగుతాడు. సాయిలు, ఇప్పుడే దేవికకి పెళ్ళి ఏంటి? తను ఇంకా చిన్నపిల్ల. ఇంకా 2 ఏళ్ళు పోయినాక చేస్తాను అంటుంది లక్ష్మి. లేదత్తా, నేను పెళ్లి చేసుకున్నాక చదివిస్తాను. మీకు చిన్నపిల్లలా కనిపిస్తుంది. తను పెళ్ళిడికి వచ్చింది. తనను చూస్తే తెలియట్లేదా?
వాళ్ళ మాటలు వింటున్న దేవికకి అప్పుడు అర్థమవుతుంది నేను వయసుకొచ్చానని. అవినాష్ తాకిన చోటు స్పర్శ అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది తనకి. ఎప్పటిలానే దేవిక పొలం పనులకు వెళ్తుంది. అవినాష్ వెంట వస్తూనే ఉంటాడు. దేవిక మెల్లగా మందలిస్తుంది, ఎందుకండి నా వెంట ఇలా పడుతున్నారని. ఎందుకో నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు ఇష్టం అనిపించడం లేదు. నేను మాత్రమే నీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలి. మీ అమ్మా నాన్న తప్ప నువ్వెవరితో ఎక్కువగా మాట్లాడొద్దు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎవరైనా నిన్ను మోసం చేస్తారని నాకు భయం వేస్తుంది. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు, నన్నెవరు మోసం చేయరు. అంతా తెలియదు దేవిక. నువ్వు నాకు ఒక అమ్మలాగా అనిపిస్తావు. మా అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో నీ ప్రేమ కూడా నాకు అంత నచ్చుతుంది. నేను ఎవరు ఏది చెప్పినా వినను అని చెప్పి తన 2 చేతులతో దేవికని ఎత్తుకుని పొలం వరకు మోసుకెళ్ళి పొలం దగ్గరే దింపుతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను, మళ్ళీ ఎత్తుకుని మీ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు అవినాష్. అవినాష్ చాలా ఎత్తుకుని పొలం దగ్గర దింపేసరికి దేవికకి లోపల సంతోషం అనిపించినా పైకి చిరుకోపంగా చూస్తుంది. అలా రోజు అవినాష్ దింపడం తీసుకురావడం అలవాటైపోతుంది. ఇది అందరి నోట ఊరంతా పాకిపోతుంది. వాళ్ళ బావ సాయిలు కూడా తెలుస్తుంది. సాయిలు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, దేవికిని నాకిచ్చి పెళ్లి చేయండి. లక్ష్మి వచ్చి దానికి ఇష్టం లేనప్పుడు మేము బలవంతంగా పెళ్లి చేయం సాయిలు, వేరే సంబంధం చూసుకో అంటాడు. అత్త మర్యాదగా ఇచ్చి చేస్తారా లేదా అన్నాడు. దేవిక అప్పుడు బయటకొచ్చి, బావా నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా అవినాష్ అనే అతన్ని నేను ప్రేమించాను, నేను అతన్నే చేసుకుంటాను అని చెప్తుంది. సాయిలో కోపం వచ్చి దేవిక అని కొడతాడు. లక్ష్మి వెళ్ళి సాయిల్ని కొడుతుంది. నీకు ఇది ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావు, ఇంకొకసారి మా ఇంటి వైపు వస్తే ఊరుకోను అని బెదిరిస్తుంది లక్ష్మి. సాయిలు చూస్తాను వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి దేవిక తన ఇంట్లోకి తీసుకెళ్ళి, ఏం మాట్లాడవే అవినాష్ అతన్ని నువ్వు ప్రేమించడం ఏంటి? దేవిక వాళ్ళ అమ్మని పట్టుకుని, అవునమ్మా అవినాష్ అతన్ని నేను బాగా ఇష్టపడ్డాను. మన ఊరి జమీందారు మేనలుడు అని చెప్పాడు. జమీందారు వాళ్ళ అబ్బాయిని ప్రేమించావా? అసలు వాళ్ళ కాలు గోటికి కూడా మనం సరిపోం. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మనందరినీ చంపేస్తారే అంటుంది. అవినాషే నా వెంట పడ్డాడమ్మా, చాలా మంచివాడు, నాకు కూడా నచ్చేశాడు, అందుకే ఇష్టపడ్డాను. అలా కాదమ్మా, మగవాళ్ళందరూ అలాగే ఆశ చూపిస్తారు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోతారు. జీవితం భలే ఏది ఆడదానికి బతికే, కొంచెం ఆలోచించు అంటుంది లక్ష్మి. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నామ్మా. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకుంటే పెళ్లి అనేది నా జీవితంలో లేదు అనుకుంటాను. అంత పెద్ద నిర్ణయం తీసుకోకమ్మా, ఆలోచిద్దాంలే, ముందు అబ్బాయిని ఒకసారి నేను చూడాలి అంటుంది. సరే అమ్మా, టైం వచ్చినప్పుడు చూపిస్తాను అని చెప్పి దేవిక పడుకుంటుంది. అవినాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య పెద్దగా గొడవ చేస్తారు. అమ్మాయితో ఎందుకు తిరిగావని గొడవ పెడతాడు. తాతయ్య ముందే చెప్తున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నా భార్యగా అనుకున్నాను. నాకు మా అమ్మలాగా చాలా ప్రేమను చూపించింది, ఆమె తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అంతవరకు వచ్చిన ఆ వ్యవహారం, అలాంటి వాళ్ళను వాడుకుని వదిలేయాలి తప్పించి పెళ్లి వరకు తెచ్చుకోకూడదు. ఇంతలో వాళ్ళ మేనత్త కలుగు చేసుకుని, అవినాష్ తర్వాత మాట్లాడదాం, నువ్వు ఇప్పుడు గదిలోకి వెళ్ళు అంటుంది. అవినాష్ గదిలోకి వెళ్తాడు. కాసేపు అయినాక వాళ్ళ అత్త వెళ్ళి, ఏంటి అవినాష్, దేవిక చాలా మంచి అమ్మాయి, కానీ మన ఇంట్లో ఒప్పుకోరు. కావచ్చత్త, కానీ నేను దేవిక అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అందరి అమ్మాయిలాగా కాదు తను, ఒక అమ్మాయి ఎలా ఉండాలో అన్ని గుణాలు అమ్మాయిలా ఉన్నాయి, నాకు నచ్చేసింది, నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఒప్పించైనా. వాళ్ళ తాతయ్య సూర్యనారాయణ, నానమ్మ సూర్యకాంతం, మేనమమ్మ లక్ష్మీకాంతం ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక వారం తర్వాత అవినాష్ పిలిచి వాళ్ళ ముగ్గురు నిర్ణయం చెప్తారు. అవినాష్ దానికి అసలే ఒప్పుకోడు. మరి నీ మీద ప్రేమ ఉందంటే ఎలా తెలియాలి? మన డబ్బు ఆశతో ఆ అమ్మాయిని ప్రేమించింది, నీ మీద మనసు పడి కాదు అంటాడు సూర్యనారాయణ. మీరు పెద్దవాళ్ళు, మీకు అలాగే అనిపిస్తుంది, కానీ మేము ప్రేమించిన వాళ్ళకి మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారు కావచ్చు, ప్రేమించి మోసం చేస్తాడని. మనము జమీందారు వాళ్ళం, కొంచెం కులం తక్కువ వాళ్ళం, ఎలా అనుకున్నా పర్వాలేదు, మనకు వచ్చే ఇంటి కొడలు జమీందారు వంశం నుండి రావాలి. తాతయ్య, నానమ్మ, మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, నాకు అలాంటి పట్టింపులు లేవు, నేను కంపెనీని చూసుకుంటున్నాను, దేవికాని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను అంటాడు. అయితే మేము చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండు, అలా చేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకుంటే మన డబ్బు ఆశపడి నిన్ను లొంగ తీసుకోవాలని చూసింది అంటాడు. తాతయ్య, ఇంకోసారి అలా మాట్లాడకండి, మీరు పెద్దవాళ్ళని నేను చాలా గౌరవిస్తున్నాను. మాకు ఎంత గౌరవం ఇస్తున్నావో నీ ప్రేమ అంత గొప్పదైతే నేను చెప్పే కండిషన్ ఒప్పుకోమరి. ఒక ఆడపిల్లని అలా చేయడం అన్యాయం తాతయ్య. పెళ్ళి కాకుండా తల్లి ఎలా అవుతుంది మీరే చెప్పండి, నేను వెళ్ళి దేవికకి చెప్తే నా చెంప పగలు కొడుతుంది అన్నాడు. మరి
తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.